ద గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ లో భాగంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడిన ఈ బృహదీశ్వర ఆలయాన్ని సున్నం, సిమెంట్, ఐరన్ లాంటి ఏ బాండింగ్ మెటీరియల్ లేకుండా ఎలా కన్స్ట్రక్ట్ చేశారో మీకు తెలుసా? అంతేకాకుండా 80 టన్నుల పైనే బరువు ఉన్న విమాన కలశాన్ని ఏ మెషినరీ లేని ఆ రోజుల్లో అంత పైకి తీసుకువెళ్లి ఎలా అమర్చారో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం తమిళనాడులో తంజావూరులో కావేరీ నది ఒడ్డున ఉన్న బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని 1వ రాజరాజేంద్ర చోళుడు 11వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని పూర్తిగా గ్రానైట్ రాతితో నిర్మించారు. చుట్టుపక్కల 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఎక్కడా గ్రానైట్ అవైలబుల్ గా లేకపోయినా సరే ఏనుగులతో చాలా దూరాల నుంచి తరలించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎలాంటి బాండింగ్ మెటీరియల్ యూజ్ చేయకుండా ఇంటర్లాకింగ్ సిస్టమ్ లోని పజిల్ టెక్నిక్ ని యూజ్ చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం 216 అడుగుల ఎత్తుతో 13 అంతస్తులతో ఉంది. ఈ ఆలయంలోని శివలింగం 13 అడుగుల ఎత్తుతో 16 అడుగుల వెడల్పుతో ఉంది. ప్రపంచంలోనే టాప్ 10 అతిపెద్ద శివలింగాల్లో ఈ శివలింగం కూడా ఒకటి. ఈ ఆలయంలోని నంది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నంది విగ్రహం. 13 అడుగుల ఎత్తుతో 16 అడుగుల వెడల్పుతో ఉంటుంది. 80 టన్నుల బరువు ఉన్న విమాన కలశాన్ని ఆలయం పైకి అమర్చడానికి ముందుగా ఆలయం వద్ద నుంచి 6 కిలోమీటర్ల వరకు ర్యాంప్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ ర్యాంప్ ద్వారా 3000 ఏనుగుల సహాయంతో ఆ కలశాన్ని ఆలయం పైకి తీసుకువెళ్లి అమర్చారు. ఈ కలశం యొక్క నీడ ఆలయ ప్రాంగణంలో ఎక్కడా కనిపించదట. ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి బేస్మెంట్ యూజ్ చేయలేదు. 1000 సంవత్సరాలు పైబడిన ఈ ఆలయం 6 ఎర్త్క్వేక్స్ ని తట్టుకుంది. ఎన్నో నేచురల్ కెలామిటీస్ ని ఫేస్ చేసింది. ఈ ఆలయం గురించి పూర్తి వివరాలతో ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. ఆ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆ లింక్ ని నేను ఈ వీడియో కింద అటాచ్ చేస్తాను. క్లిక్ చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.